పెద్ద పెద్ద బడాబాబుల కూతుర్లకైతే సేఫ్టీ ఉంటది, నార్మల్ అమ్మాయిలకి సేఫ్టీ ఉండదు. అది తెలుసుకోండి ఫస్ట్, అది తెలుసుకొని మాట్లాడండి. అంతమంది కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కాలేజీలు మానేసి వాళ్ళ జీవితాలు ఏమవుతాయని, ఇంకా నయం వాళ్ళు ఏ సూసైడ్లు చేసుకోవట్లేదు. నిజంగా ఈ లైవ్ వీడియో ద్వారా చెప్తున్నా, తల్లులారా మీరు ధైర్యంగా ఉండండి, ఏమి కాదు, మీరేం టెన్షన్ పడకండి. పాపం ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళందరికీ చెప్తున్నా మీరు ఇలాగే ధైర్యంగా ఉండండి. జస్టిస్ ఎందుకు జరగదో కూడా చూద్దాం, డెఫినెట్ గా జరుగుతుంది. ఎందుకు ఈ లైవ్లలో మాట్లాడుకుంటున్నామంటే అక్కడికి వెళ్ళనివ్వట్లేదు, మీడియా ముందుకు మాట్లాడితే అరెస్ట్ చేసేస్తున్నారంట. ఇంకా పర్సనల్ పోర్టల్లోనే మాట్లాడుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఇన్ని ఘోరాలు కళ్ళెదురుగా జరుగుతుంటే ఏం మాట్లాడతాం మనం? ఏం మాట్లాడతాం చెప్పండి? ఎంతకని కళ్ళెదురుగా ప్రతి ఒక్కటి సాక్ష్యాలతో సహా ఒక అమ్మాయి వీడియోలు పెడుతుంది బయటికి, ఆ కాలేజీలోనే నేను చదివాను అని అనేసి. లోపలికి వెళ్ళే అమ్మాయి అందరితో మాట్లాడి ఉంటదిగా, నిజమా కాదని తెలీదా? మీడియాతో ఎందుకు మాట్లాడనివ్వట్లేదు ఆడపిల్లలందరినీ? గొంతు నొక్కేయడం అంటే ఇది నొక్కేయడం అంటే.